ఇక షాంపూల వల్ల నష్టమే తప్ప కుంకుడుకాయలు ఒక్క నష్టం లేదు. మళ్ళీ ఆ నష్టం లేకుండా ఎట్లా వాడుకోవాలి నేను చెప్తాను. షాంపూల్లో ఉండే కెమికల్ ఎఫెక్ట్, ఫోమింగ్ ఏజెంట్స్ యొక్క ఎఫెక్ట్, అందుకని మురికిపోకుండానే నురుగు వచ్చేస్తుంది మీకు తలలో. ఇప్పుడు చూడండి, ఇంత షాంపూ నెత్తి మీద వేసి రుద్దుతారు, చూడు అసలు మురికి వదలదు, అప్పుడే నురుగు వచ్చేసింది. కుంకుడుకాయ వేసి రుద్దుతుంటే, మొదటిసారి కుంకుడుకాయ రసం వేసి రుద్దితే మీకు నురుగు రాదండి. ఇక రుద్ది ఇక నురుగు రాకపోతే కడిగేసుకుని మళ్ళా పోస్తే అప్పుడు నురుగు. ఇంకోసారి తల మాసిన వాళ్ళకి మూడోసారి కుంకుడు రసం పోస్తే కానీ బాగా నురుగు తెల్లగా వచ్చేది. మురికిపోతే నురుగు వస్తుంది, అది కరెక్ట్. అక్కడ షాంపూ కంట్లో ఇది ఫోమింగ్ ఏజెంట్స్ ఎక్కువ కలిపేస్తే ఊరికే నురుగు వస్తుంది, మురికిపోదు. పైన ఎట్లా అంటే మనకు నురుగు వచ్చేసింది కాబట్టి పోయింది అనిపిస్తుంది. అందులో ఉన్న కెమికల్ ఎఫెక్ట్కి జుట్టు ఇరిగిపోవటం, జుట్టు కట్ అవ్వటం ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంచేత